రియల్‌మి వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి రియల్‌మి 14టీ. ఇది మనకు రియల్‌మి 14 సీరీస్ నుంచి వస్తుంది. ఈరోజు వీడియోలో ఈ రియల్‌మి 14టీకి సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్‌మి 14టీ. ఇప్పుడు ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆండ్రాయిడ్ డిస్ప్లే యూజ్ చేసినారు. దీంట్లో మనకు 2100 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. ఓవరాల్ డిస్ప్లే మాత్రం మనకి బాగానే ఉంటుంది. ఇది మనకి ఆమోలెడ్ డిస్ప్లే కాబట్టి కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ ఉంటుంది. సెకండ్ మనకు 2 ఎంపీ ఉంటుంది. కెమెరాస్ మాత్రం దీంట్లో యావరేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు మెయిన్ కెమెరాలో సోనీ సెన్సార్ లేదు, ఓఎస్ కూడా లేదు. కెమెరా మాత్రం చాలా యావరేజ్. మనకి ఇదే బడ్జెట్‌లో వేరే మొబైల్స్‌లో అయితే 50 ఎంపీ విత్ సోనీ కెమెరా కూడా వస్తున్నాయి. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇది మాత్రం కెమెరా అనేది యావరేజ్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా 16 ఎంపీ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక యావరేజ్ కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ప్రాసెసర్ మాత్రం ఇది ఒక బడ్జెట్ ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ మనకు 10,000 రూపాయల మొబైల్‌లో కూడా యూజ్ చేస్తారు. ఇది మాత్రం ప్రాసెసర్ చాలా యావరేజ్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్‌లో మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి ప్రాసెసరే. దీంట్లో ప్రాసెసర్ మాత్రం చాలా యావరేజ్‌గా ఉంటుంది. మీరు ఒకవేళ ఎక్కువ రోజులు వాడిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా ల్యాగ్ అవ్వడం, స్టక్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. ప్రాసెసర్ మాత్రం మీ బడ్జెట్‌లో అసలు వర్త్ అయితే కాదు. నెక్స్ట్ దీనిలో బ్యాటరీ వచ్చేసి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 45 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మనకు డీసెంట్‌గానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 వాటర్ రెసిస్టెంట్‌తో కూడా వస్తుంది. దాంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది. ఇవే మనకు ఈ రియల్‌మి 14టీలో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8 ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 18,000 రూపాయలు పెట్టారు. 8 ర్యామ్ ప్లస్ 256 వచ్చేసి 20,000 రూపాయలు పెట్టినారు. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదంటే ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఎందుకంటే మనకు ఈ బడ్జెట్‌లో మనకి ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకు మెయిన్ మైనస్ వచ్చేసి ప్రాసెసరు. దీంట్లో మనకు ఒక బడ్జెట్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. దాంతో పాటు దీంట్లో మనకు కెమెరాస్ కూడా బాగలేవు. ఇవి రెండే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ మైనస్ అని చెప్పొచ్చు. మిగతావన్నీ కూడా మనకు డీసెంట్‌గానే ఉన్నాయి. మీరు ఒకవేళ ఇదే 18,000 రూపాయల్లో ఒక రియల్‌మి నుంచి ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే రియల్‌మి P3 5G తీసుకోండి. అది మనకు చాలా బెస్ట్ మొబైల్. దాంట్లో మనకి ఇంకా స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ గానీ, దాంట్లో మనకి ఇంకా IP69 వాటర్ రేటింగు, దాంట్లో కూడా ఫీచర్స్ మనకు చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ రియల్‌మి నుంచే ఈ బడ్జెట్‌లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే రియల్‌మి P3 5G తీసుకోండి. ఈ రియల్‌మి 14టీ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఫీచర్స్ మాత్రం మాకు చాలా యావరేజ్‌గా ఉన్నాయి. ఈ రియల్‌మి 14టీ 5Gలోన. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.